కడుపులోని శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే ఏ ఫుడ్స్ చాలా మంచివి. సో నేను డాక్టర్ శేవాలిని, మీ గైనకాలజిస్ట్, అంబి హాస్పిటల్ మణికొండ. సో కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి మనము ఏ ఆహారం తీసుకుంటున్నాం అనేది ఎంత ముఖ్యమో, ఎంత ఆహారం తీసుకుంటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. కావాల్సిన ఆహారం కంటే ఎక్కువగా తీసుకుంటే గర్భిణీలు అధిక బరువుతో ఇబ్బంది పడతారు. తక్కువ ఆహారం తీసుకుంటే బలహీనతతో పాటు బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి ఆహారం తీసుకోవటం వల్ల గర్భిణితో పాటు కడుపులో ఉంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఆహారం అంటే తినే ఆహారంలో గర్భిణికి కావాల్సిన విటమిన్ ఏ, సి, డి, విటమిన్ B12, omega-3, ఐరన్, అయోడిన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, జింక్ అండ్ బయోటిన్ ఇవన్నీ ఆహారంలో ఉన్నాయో చూసుకొని తినటం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి నేను చెప్పబోయే ఈ 10 రకాల ఫుడ్స్ తీసుకోవటం ద్వారా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సిన అన్ని పోషక పదార్థాలు వచ్చేస్తాయి. మొదటిగా తాజా పండ్లు, పుచ్చపండు, జామ పండు, నారింజ మరియు బెర్రీస్. రెండవది ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూర, తోటకూర మరియు మెంతికూర, అన్ని రకాల కూరగాయలు, చిలకడ దుంప మరియు మష్రూమ్. మూడవది పాలు, మజ్జిగ మరియు పన్నీర్. నాలుగవది డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన వాల్నట్స్, బాదాం, పిస్తా అండ్ క్యాష్యూస్, ఎండు ద్రాక్ష, పల్లీలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, అవిసె గింజలు, సబ్జ గింజలు, పెసర్లు, శనగలు, బబ్బెర్లు, సోయాబీన్స్. నాన్ వెజిటేరియన్ అయితే గుడ్లు మరియు సముద్రపు చేపలు. తెల్ల బియ్యం బాగా పాలిష్ చేసినవి కాకుండా అరికెలు, సామలు, ఊదలు, కొర్రలు, జొన్నలు, రాగులు, ఈ ముడి బియ్యం లాంటివి తీసుకోవటం మంచిది. విటమిన్స్, న్యూట్రియంట్స్ అందేలా మనం ఆహారం తీసుకోవటం అందరికీ కుదరదు. కాబట్టి మీ డాక్టర్ గారు చెప్పే ప్రీనేటల్ విటమిన్ టాబ్లెట్స్ రోజు తీసుకోవటం ద్వారా మనం తినే ఆహారంలో మిస్ అయ్యే విటమిన్స్ని కూడా కవర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.